ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ మూవీ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కాదు, యష్ నటించినటువంటి టాక్సిక్ అలాంటి చిత్రం కాదు అంటున్న యష్ అంట. అసలు ఎలాంటి చిత్రం కాదు, ఎలాంటి చిత్రమో ఇప్పుడు మనం పూర్తి డీటెయిల్స్ షేర్ చేసుకుందాం. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. ఆ విషయం ఏంటో తెలుసుకోవాలన్నమాట. భిన్న నేపథ్యాలున్న కథలతో పలకరించేందుకు సిద్ధమయ్యాడు నటుడు యష్. ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో రానున్న రామాయణలో నటిస్తున్నారు. దీనితో పాటు గీతా మోహన్ దాస్ డైరెక్షన్లో టాక్సిక్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ రెండు సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. టాక్సిక్ టీజర్ చూసి అందరూ ఇది గ్యాంగ్స్టార్ సినిమా అనుకుంటారని, కానీ అది అలాంటి చిత్రం కాదని స్పష్టం చేశారు. జూన్ 4న విడుదల కానున్న టాక్సిక్ గురించి యష్ మాట్లాడుతూ, నేను పదే చెబుతున్నా, టాక్సిక్ గ్యాంగ్స్టార్ సినిమా కాదు, ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. భిన్నమైన ప్రపంచం, కొత్త కథాంశంతో రానుంది. ఆకట్టుకునే విజువల్స్ ఉన్నాయి. మొదటిసారి ఈ సినిమాను ఇంగ్లీష్లో కూడా తెరకెక్కిస్తున్నారు. టీం అంతా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తుంది. నా అభిమానులు నా నుంచి ఏం ఆశిస్తున్నారో నాకు తెలుసు. అందుకే ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది మిమ్మల్ని అలరిస్తుంది. దర్శకురాలు గీతా మోహన్ దాస్తో పనిచేయడం చాలా గొప్ప అనుభవం. సినిమాపై స్పష్టమైన విజన్తో ఉన్నారు. యాక్షన్ మాత్రమే కాకుండా బలమైన భావోద్వేగాలు కూడా ఈ సినిమాలో ఉంటాయి అని చెప్పారన్నమాట. ఇక రామాయణ మొదటి భాగం గురించి యష్ పంచుకున్నారు. రణవీర్ అద్భుతమైన నటుడు. సినిమా విషయంలో మా ఇద్దరి విజన్, ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. అది ఈ ప్రాజెక్టుకి చాలా కలిసొచ్చింది. రామాయణ పార్ట్ 1లో మా ఇద్దరి కాంబినేషన్లో సీన్లు లేవు అని చెప్పారు. రణబీర్ రాముడిగా కనిపించనున్న ఈ రామాయణంలో యష్ రావణుడిగా నటిస్తున్నారు. దీపావళికి చిత్రం విడుదల కానుంది. సో టాక్సిక్తో ఒక వేరియేషన్ చూపిస్తూ, రామాయణంలో ఇంకొక వేరియేషన్ చూపిస్తూ యష్ అయితే మొత్తానికైతే ఇరగదీస్తున్నారనమాట. యష్ అభిమానులకైతే చాలా వరకు పండుగే. యష్ నటించినటువంటి KGF 1, KGF 2 ఎంత సక్సెస్ సాధించావో, ఇప్పుడు వాటి అంచనాల ప్రకారం ఈ సినిమాలు 2 కూడా అంతకన్నా భారీ హిట్లు అందుకోవాలని చెప్పేసి అయితే, అంతకన్నా భారీ క్రేజ్ని కూడా సంపాదించాలని అయితే అందరూ ఆశిస్తున్నారు. ఏదేమైనప్పటికైతే టాక్సిక్ సినిమా అయితే మన గ్యాంగ్స్టార్ సినిమా కాదంటున్నారు కాబట్టి, సో దీని కథ ఏంటో, కథనాలు ఏంటో ఇంకా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మనం జూన్ వరకు వెయిట్ చేసి ఉండాల్సిందే, సినిమాని చూడాల్సిందే అనమాట. ఏదేమైనా కానీ రామాయణం అనే ఒక హిస్టారికల్ మైథాలజికల్ అవర్ మన ఇండియన్ ప్రతిష్ట, మన హిందువులకు సంబంధించిన గొప్ప మూవీ అయితే రామాయణంలో తనకు ఒక ప్రత్యేకమైన పాత్ర రావడం, అది కూడా చాలా అరుదైన క్యారెక్టర్లో రావడం అనేది అయితే, రావణాసురుడిగా రావడం అంటే మామూలు విషయం కాదు. అది దానికి పోటీగా రణవీర్ కపూర్కి ఈక్వల్గా యష్ నటించడం అంటే సూపర్, చూడాల్సిందనమాట. అసలు 2 సినిమాలు భారీ ఎత్తుగానే అభిమానుల్లో అది ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ చేసింది. సో ఇదండి యష్ సంబంధించిన అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.